హర్యానాలో భారతీయ జనతా పార్టీ బంధం బెడిసి కొట్టింది. ఏదైతే ఇప్పుడు వాస్తవంగా ఒరిస్సాలో బిజు జనతా దళ్తో కలిసి పోటీ అనుకుంది. అది బిజు జనతా దళకి వీళ్ళకి మధ్యన అవగాహన కుదరలేదు. 2/3 పార్లమెంట్ స్థానాలు మాకు, 1/3 పార్లమెంట్ స్థానాలు మీరు తీసుకోండి, అట్లాగే అసెంబ్లీలో 2/3 మీరు తీసుకోండి, 1/3 మాకు ఇవ్వండి అని బీజేపీ ప్రపోజల్ పెట్టింది. ఇప్పుడు ప్రస్తుతం నవీన్ పట్నాయక్ తర్వాత ఆ పార్టీ యాక్టివిటీ చూస్తున్న ఇన్ఛార్జ్ వచ్చేటప్పటికి దానికి అంగీకరించలేదు. 50-50 ఫార్ములాలో వెళ్దాం, మహారాష్ట్రలో మీరు ఎట్లాంటి ఫార్ములానో అట్లాగే 50-50 వెళ్ళి ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళది ప్రభుత్వం అన్నటువంటి రూట్లో వెళ్దాం అని చెప్పారు. అప్పుడు రెండో వాళ్ళకి కేంద్ర మంత్రివర్గంలో స్థానాలు కల్పించాలి. దానికి భారతీయ జనతా పార్టీ నిరాకరించడంతో అక్కడ బంధం బెడిసికొట్టింది. ఇప్పుడు హర్యానాలో సేమ్ ప్రాబ్లం. హర్యానాలో పొత్తు సీట్ల సర్దుబాటు విఫలమయ్యింది. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేయబోతుంది. దీంతో జేజేపీ హర్యానాలో ఏదైతే భారతీయ జనతా పార్టీ కలిసి పొత్తులో ఉన్నటువంటి పార్టీ కాస్త ఒంటరి పోటీకి సిద్ధపడింది. ఇది మరొక కీలక పరిణామం.